మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో ములుగు జిల్లాలో గట్టమ్మ దేవుడి విషయంలో వివాదం అంటూ నెలకొంది. సో ఇద్దరు జాకారం ముదిరాజులు అదేవిధంగా ఆదివాసీ నాయకులు ఇద్దరు కూడా గట్టమ్మ దేవాలయం భూమి రెండు కూడా మావే అంటూ మావి వారసత్వంగా వచ్చింది మాదే అంటూ ఆదివాసులు, అదేవిధంగా దేవాలయం భూమి కూడా మాదే అంటూ జాకారం ముదిరాజులు ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగారు. సో తోపులాట జరుగుతుంటేనే ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరైందని చెప్పుకోవచ్చు. ఇద్దరు భౌతిక దాడులకు కూడా బాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్వామి చెప్పండి. ఇప్పుడు సమ్మక్క సారక్క మేడారం జాతర ఆసియా ఖండంలోని ఒక ఘట్టం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 21 నుంచి 24వ తారీఖు వరకు కూడా మహాజాతర కూడా చాలా మంది కూడా దర్శించుకున్న నేపథ్యం అయితే ఉంది. అందులో భాగంగా కూడా జాకారంలో ఉన్న విలవెల్పు దేవత అయిన గట్టమ్మ తల్లిని కూడా సమ్మక్క సారలక దేవత దర్శించుకోవాలనుకుంటే ఇక్కడ కంపల్సరీగా ఎవరు వచ్చినా ఎవరైనా గానీ అక్కడ గట్టమ్మ తల్లిని దర్శించుకోవాల్సిందే. కానీ ఆ గట్టమ్మ తల్లి వాళ్ళకు వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎట్లా మారింది, ఏ విధంగా మారిందని చెప్పుకుంటే ఇటు ఆదివాసి కోయ జాతులు అని చెప్పుకోవచ్చు, ఇటు పక్క జాకారం సంబంధించిన అంటే పొలిమేరల ప్రాంతంలో వెలిసిన గట్టమ్మ తల్లి మాత్రం ఇవాళ ముదిరాజులు విలవెల్పు దైవంగా కూడా కొలుస్తున్నారని చెప్పి కూడా ఆదివాసులకును ముదిరాజులకు కూడా పరస్పర వాగ్వాదాలు జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే గట్టమ్మ తల్లి కూడా ఈ విలవెల్పు దైవంగా కూడా గతంలో నుంచి కూడా పుట్టుపూర్వం నుంచి కూడా గట్టమ్మ తల్లి కూడా మా ముదిరాజు బిడ్డ అని చెప్పి కూడా కులుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆదివాసీ ముద్దు బిడ్డలకు సేవ చేసిన గట్టమ్మ తల్లి ముదిరాజు బిడ్డ అని చెప్పి కూడా ఇలా ముదిరాజులు ఒక పోరాటానికి దిగిన పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా దాన్ని ఉత్కంఠంగా ముక్కాకంఠంతో ఖండించిన ఆదివాసులు అయితే గట్టమ్మ తల్లి మా తల్లి విలవెల్పు దైవంగా భావిస్తున్నాం. గతంలో నుంచి కూడా పూర్వీకులు అంటే వనదేవతలైన సమ్మక్క సారక్కను కూడా దర్శించుకోవడానికి ముఖ్యంగా కూడా అప్పుడు విరోచితంగా పోరాటం చేసిన గట్టమ్మ తల్లి ఒక అంగరక్షకుడుగా సమ్మక్క సారక్కగా ఉన్న దేవత గట్టమ్మ తల్లి అని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఆ వివాదం అయితే ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. దానికి అనుగుణంగా కూడా ఇప్పటికి ఆ వివాదాన్ని కూడా తీర్చేందుకు కూడా అక్కడ మంత్రి సీతక్కతో పాటు కూడా ఎండోమెంటల్ మినిస్టర్ అయినటువంటి కొండ సురేఖ కూడా ఇవాళ చాలా తీవ్రంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరిని కూడా ఆ కుల సంఘాలను అంటే ఇటు ఆదివాసీ సంఘాలను ఇటు ముదిరాజు సంఘాన్ని కూడా పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. గట్టమ్మ తల్లి ఏ విధమైన ఎవరి తల్లి అని చెప్పి కూడా ఎవరి తల్లి అయినా అందరి తల్లి అని చెప్పి కూడా ఇలా భావనతో కూడా ఇవాళ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తానికైతే సదుర్బాన్ని కొట్టిన పరిస్థితి అయితే ఆ జాకారంలో నెలకొందని చెప్పుకోవచ్చు. గట్టమ్మ తల్లిని ఇవాళ ఎవరు పూజించాలి, ఎవరు ఆ విలవెల్పు దైవంగా భావించాలని చెప్పి కూడా ఇప్పటికే దాని ఒక ఉత్కంఠంగా మారుతున్న పరిస్థితి కనపడుతుంది. వరం ఇప్పుడే ప్రస్తుతానికైతే గట్టమ్మ తల్లిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆ సమ్మక్క సారలక్కను తలుచుకొని గట్టమ్మ తల్లిని దర్శించుకొని పోతున్న నేపథ్యంలో మాత్రము ఇవాళ మా జాకారం గ్రామస్తులు అయితే ఊరి పొలంలో ఉన్నటువంటి గట్టమ్మ తల్లిని మా ఊరి పొలంలో ఉండి మా సర్వే నంబర్ లో మా విలవెల్పు దైవంగా భావిస్తున్నాం, ఇది మా దేవతే గట్టమ్మ తల్లి అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి వివాదం ఎలా కొనసాగుతుంది, ఇప్పుడు ప్రస్తుతానికైతే పూర్తి వివరాలు అయితే మరో 2 రోజుల్లో తేటతెల్లం అయిపోతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారికి థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్.